హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినా, ప్రసాదంగా పెట్టాలన్నా ఇలా పెసరపప్పుతో హల్వా, దీన్నే చెట్టినాడు ఒక్కరాయి కూడా అంటారండి, ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, ఏదైనా ప్రసాదంగా పెట్టాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసేసుకొని పెసరపప్పు అండి, మూంగ్ దాల్ 2 కప్పులు యాడ్ చేస్తున్నాను నేను. దీన్ని సిమ్లో పెట్టేసుకొని లోపలికల్లా బాగా ఫ్రై అయ్యే విధంగా పెసరపప్పు ఈ విధంగా లైట్గా వేయించుకోండి, ఎక్కువ వేయించుకోవద్దు. వేయించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో పెసరపప్పు, అదే కప్పుతోటి వాటరు 4 కప్స్ యాడ్ చేసుకుందాం. 2 కప్పుల పెసరపప్పు తీసుకున్నాం కదా, 4 కప్పుల వాటర్ యాడ్ చేసేసుకొని కవర్ చేసేసుకొని లిడ్ విజిల్ పెట్టేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ రానివ్వండి. ఎక్కువ పెట్టకండి, మీడియం టు హై పెట్టేసుకోండి. 4 విజిల్స్ రానిచ్చిన తర్వాత పక్కన పెట్టేసేద్దాం. మనం ఒక ప్యాన్ తీసేసుకొని ఒక 1/2 కప్పు గీ యాడ్ చేసుకుందాం. దీనికి నెయ్యి ఎక్కువే పడుతుందండి, మీకు ఎంత నెయ్యి ఉంటే అంత టేస్ట్ వస్తుంది. ఒక 1/2 కప్పు క్యాష్యూ నట్స్, జీడిపప్పు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకొని వాటిని మనం పక్కన పెట్టేసుకుందాం. తీసి అదే ప్యాన్లో బాంబే రవ్వ అండి, ఉప్మా రవ్వ యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుందాం. ఈలోపు మనం పెసరపప్పు ఉడికింది కదా, దాన్ని కూల్ చేసిన తర్వాత మూత తీసేసుకొని విజిల్ తీసేసి ఈ విధంగా చూడండి. ఒకసారి జస్ట్ లైట్గా కలుపుకోండి, ఎక్కువ కలపకండి. ఎందుకంటే అక్కడక్కడ మనకు ఆ పెసరపప్పు పలుకులు తగులుతూ ఉంటే పంటకి స్వీట్ ఇంకా టేస్టీగా ఉంటుంది. మన రవ్వ బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు మనం పెసరపప్పుని ఉడికించుకున్నాం కదా, ఆ మిశ్రమం దీనిలో యాడ్ చేసేసుకొని మొత్తం ఈవెన్గా కలుపుకొని కుక్ చేసుకుందాం. మనం ఈలోపు ఇంకొక ప్యాన్ తీసేసుకొని బెల్లం అండి, 4 కప్పులు, మనం మూంగ్ దాల్ 2 కప్పులు తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి డబల్ క్వాంటిటీ అనమాట, 1కి 2 యాడ్ చేసేసుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుందాం. మన బెల్లం మొత్తం మెల్ట్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకుంటూ మనము బెల్లం కరగనివ్వాలి. బెల్లం కరగనించి దాన్ని మనము స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ స్ట్రెయిన్ చేసుకున్న బెల్లం వాటర్ని మనము ఈ పెసరపప్పు మిశ్రమంలో యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం ఆ బెల్లం మిశ్రమం కలుపుకొని కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత మనము యాలకుల పొడి యాడ్ చేసేసుకొని 1 స్పూను మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని పచ్చకర్పూరం అండి, జస్ట్ లిటిల్, ఒక పించ్ అనమాట, యాడ్ చేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనకి ఈ పెసరపప్పు మిశ్రమం ప్యాన్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఆ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అవి కూడా యాడ్ చేసేసుకొని మన పెసరపప్పు మిశ్రమం ఇదిగో ఈ విధంగా ప్యాన్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్యాన్ సెపరేట్ అయ్యిందంటే మన రెసిపీ రెడీ. మనము టర్న్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం చల్లారనిచ్చి సర్వ్ చేసుకోవచ్చండి. రెడీ టు సర్వ్ మన పెసరపప్పు హల్వా ఆర్ ఉక్కరై స్వీట్ అనమాట, చెట్టినాడు ఉక్కరై స్వీట్. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఏదైనా ప్రసాదంగా పెట్టాలనుకున్నప్పుడు కూడా చాలా త్వరగా అయిపోతుంది అప్పటికప్పుడు. ఈ రెసిపీ మీరు ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీ రెడీ చేయడానికి మనకి గీ ఎక్కువ క్వాంటిటీ అవసరం ఉంటుందండి, సో అది ఒక్కటి గమనించండి. సో నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.